వారసత్వంలో తీసుకురావాలనుకుంటున్నారు టీడీపీ వైసీపీ నాయకులు. స్వలాభం కోసం ప్రజల శ్రేయస్సును తాకట్టు పెట్టిన పార్టీ టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ. లేకపోతే కాంగ్రెస్ పార్టీ మన 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తానంటే ఆ రోజు బీజేపీ చెప్పిన మాట లేదు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని అన్నారు. ఇదే నినాదంతో ఎలక్షన్లో కూడా వెళ్ళింది బీజేపీ పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట 10 సంవత్సరాలు సరిపోదు 15 సంవత్సరాలు ఇవ్వాలి అన్నారు. అదే మాట మీద బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలో వస్తే టీడీపీ తరఫు నుంచి మంత్రులు కూడా అయ్యారు. స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పిన చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఈయన ఎంత అధికారానికి వచ్చినాక ఆయన అక్కడ అధికారంలోకి వచ్చినాక ఒక్కసారి కూడా మళ్ళీ స్పెషల్ స్టేటస్ మీద నిజమైన ఉద్యమం చేయలేదు చంద్రబాబు గారు. ఈయన చేయకపోగా ఉద్యమం చేసిన వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు. ప్రతిరోజు మనకు స్పెషల్ స్టేటస్ వస్తే మనకు ఫండ్స్ వస్తాయి, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవచ్చు అని చెప్పారు. స్పెషల్ స్టేటస్ వస్తే మనకు నిధులు వస్తాయి, మనకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, మనకు రాయితీలు వస్తాయి, ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, దానివల్ల పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డల ఉద్యోగాలు వస్తాయని ప్రతిరోజు ఉద్యోగం పెట్టారు జగన్ అన్నారు. ప్రతిపక్ష